హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవాహ పర్యటన. ఇవాల్టి ఈ వీడియో చంద్రగ్రహణం గురించి, అలాగే మొన్నే సూర్యగ్రహణం గురించి కూడా పెట్టాము, ఒకసారి చూసేయండి. ఇలాంటి మా ఈ వీడియోస్ మేము ఇలా పెట్టగానే మీకు అలా రావాలి అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. చంద్రగ్రహణం అంటే ఏంటి, అది ఎలా ఉద్భవిస్తుంది, వచ్చిన ఎన్ని గంటల పాటు ఉంటుంది, వచ్చినప్పుడు ఏం చేయాలి ఏం చేయొద్దు, ఇది మన దేశం వరకేనా లేదా ఇతర దేశాల వరకు కూడానా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు మా ఈ వీడియో జవాబు. ముందుగా చంద్రగ్రహణం ఎలా ఉద్భవిస్తుందో తెలుసుకుందాం. ఇప్పుడు నేను మీకు చూపించే ఈ ఇమేజ్లో సూర్యుడు, చంద్రుడు, అలాగే భూమి ఉంది. ఇదేంటి, భూమి సూర్యుడి చుట్టూ తిరగాలి కానీ ఇలా సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఉంది ఏంటి అనుకుంటున్నారా? అదే మన చంద్రగ్రహణం. ఎలా అంటే సూర్యుడి కాంతి చంద్రుడిపై పడనివ్వకుండా భూమి మధ్యలో ఉండి ఆపుతుంది. అప్పుడే మనకి చంద్రుడి రంగు మారుతుంది. అది బూడిద రంగులోకో లేదా ఎర్రటి రక్తపు రంగులోకి మారుతుంది. మనం ఇంగ్లీష్లో షాడో మూన్ లేదా రెడ్ బ్లడ్ మూన్ అని కూడా అంటాం. మనకి చంద్రగ్రహణం 3 రకాలుగా సంభవిస్తుంది. ఒకటి, పూర్తిగా గ్రహణం పట్టి చంద్రుడు ఎర్రగా మారడం. రెండవది, చంద్రుడికి కొంత భాగం వరకు గ్రహణం పట్టడం. ఇంకా మూడవది, భూమి యొక్క నీడ కొంత భాగం వరకు చంద్రుడిపై పూర్తిగా పడి అది షాడో మూన్గా అవ్వడం. అంటే ఇప్పుడు భూమి మధ్యలో ఉండి కాంతిని చంద్రుడిపై పడకుండా మొత్తానికి ఆపుతుంది. అప్పుడు పూర్తి గ్రహణం పడుతుంది. రెండవది ఎలా ఉద్భవిస్తుంది అంటే సూర్యుడికి చంద్రుడికి భూమి మొత్తానికి మధ్యలో ఉండదు, కొంచెం అటువైపుగా ఉంటుంది. అంటే సూర్యుడి కాంతి చంద్రుడిపై కొంత భాగం వరకు పడుతుంది, అందుకే కొంత భాగం వరకు గ్రహణం పడుతుంది. మూడవ రకం ఎలా సంభవిస్తుంది అంటే భూమి యొక్క నీడ చంద్రుడిపై పడి చంద్రుడి రంగు బూడిద రంగులోకి మారుతుంది. అదే మన షాడో మూన్. ఇప్పుడు చంద్రగ్రహణం ఏర్పడే సమయంలో ఏం చేయొచ్చు ఏం చేయరాదో తెలుసుకుందాం. తెలుగు ఆచారాల ప్రకారం గ్రహణాలంటే అశుభ కార్యాలు. అంటే గ్రహణం పడే సమయంలో మనం ఎలాంటి శుభకార్యాలు పెట్టుకోమో ఎలాంటి పనులు చేయము. కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటిస్తాం. అవేంటో తెలుసుకుందాం. ఈ నియమాలు ఎవరు పాటించినా పాటించకపోయినా గర్భిణీ స్త్రీలు మాత్రం తప్పనిసరిగా పాటిస్తారు. లోపల పెరిగే పిండం జాగ్రత్తగా ఉండాలని గ్రహణం పడే సమయాల్లో వాళ్ళు తినడం కానీ వేరే పనులు కానీ పెట్టుకోరు. అలాగే సాధారణ మనుషులు కూడా గ్రహణం పడే సమయాన ఇల్లు విడిచి బయటికి వెళ్ళరు. ఎందుకంటే గ్రహణం పడే సమయాన ఆ గ్రహణం మన పైన పడితే మనకి లేనిపోని దోషాలు వస్తాయేమో అని ఒక నమ్మకం. అలాగే అనారోగ్యానికి గురవుతారేమో అని ఒక చిన్న భయం కూడా. మనం స్నానాలు చేయడం కానీ భోజనం స్వీకరించడం కానీ పూజలు చేయడం కానీ ఇలాంటి పనులు ఏవి మనం పెట్టుకోం. ఇంకో విషయం, ఏ గ్రహణం కానీ సూర్యగ్రహణమే కానీ చంద్రగ్రహణమే కానీ అది ఎలా ఉద్భవిస్తుంది ఎలా సంభవిస్తుంది అనే విషయం మనం బయటికి వెళ్ళి మన కళ్ళతో అస్సలు చూడం. కానీ ఈ మధ్య చంద్రగ్రహణాన్ని బయటికి వెళ్ళి చూడొచ్చు, మీ కళ్ళకి ఎలాంటి ప్రమాదం లేదని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇప్పుడు గ్రహణం సంభవించే సమయాన మనం ఏం చేయొచ్చో తెలుసుకుందాం. పూజలు చేయకుండా దేవుడి ఆరాధన మన మనసులో చేసుకోవచ్చు. చంద్రుడి యొక్క ఓం సోమ సోమాయ నమః అనే మంత్రం జపిస్తే ఇంకా మంచిది. అలాగే మన పెద్దలు గడ్డి పొరకను తినే పదార్థాల్లో వేసి ఉంచుతారు. గడ్డి యాంటీ ఆక్సిడెంట్ కావడం వలన ఏ పదార్థాలు కూడా పాడవకుండా ఉంటాయి. అందుకే మన సంవత్సరం పాటు సరిపడేంత పచ్చళ్ళు కూడా నిలువ ఉంటాయి. ఇప్పుడు గ్రహణం మన భారతదేశంలోనే సంభవిస్తుందా ఇతర దేశాల్లో కూడా సంభవిస్తుందా అంటే లేదండి, మన భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా సంభవిస్తుంది. కానీ మన ఆచారాలు ఏవి వాళ్ళు పాటించరు. ఇప్పుడు వచ్చిన సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా గ్రహణాలని నేరుగా చూస్తున్నారు. ఎలా అంటే టెలిస్కోప్స్, బైనాక్యులర్స్, సన్ స్పాటర్స్ ఇలాంటివి యూస్ చేస్తూ పిల్లలు పెద్దలు కలిసి గ్రహణం ఎలా సంభవిస్తుందో నేరుగా వాళ్ళ కళ్ళతో చూసి నేర్చుకుంటున్నారు. చంద్రగ్రహణం వీడియో ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.